యాస్టరిస్క్ మ్యాప్మై ఇండియా తన 2025 ఆర్థిక సంవత్సరం 4వ త్రైమాసిక మరియు పూర్తి సంవత్సర ఫలితాలను ప్రకటించింది. Q4లో ఆదాయం ఏడాదికి 34% పెరిగి కోట్లకు చేరుకుంది మరియు పూర్తి సంవత్సరానికి 22% వృద్ధితో కోట్లకు చేరుకుంది. యాస్టరిస్క్ పన్ను తర్వాత లాభం కూడా గణనీయంగా పెరిగింది. త్రైమాసికంలో 28% పెరిగి కోట్లకు మరియు వార్షికంగా 10% పెరిగి కోట్లకు చేరుకుంది. యాస్టరిస్క్ చైర్మన్ రాకేష్ వర్మ ఈ వృద్ధికి కారణం వారి మ్యాపింగ్ మరియు సాస్ సేవలకు పెరిగిన డిమాండ్ అని ఆపాదించారు. యాస్టరిస్క్ కంపెనీ షేరుకు చొప్పున 175% డివిడెండ్ ప్రకటించింది. యాస్టరిస్క్ విభాగాల వారీగా మ్యాప్లెట్ ఆదాయం 29% వృద్ధిని, IoT ఆధారిత ఆదాయం 5% వృద్ధిని నమోదు చేశాయి. కన్స్యూమర్ టెక్ మరియు ఎంటర్ప్రైజ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆదాయం 30% పెరిగింది. ఆటోమోటివ్ మరియు మొబిలిటీ టెక్ 13% పెరిగాయి. యాస్టరిస్క్ మ్యాప్మై ఇండియా తన అనుబంధ సంస్థలను పునర్వ్యవస్థీకరించి ప్రభుత్వ కేంద్రీకృత మ్యాప్స్ DT మరియు IoT లాజిస్టిక్స్ సాస్ యూనిట్ ఘత్రోక్కి నాయకత్వం వహించేందుకు రోహన్ వర్మను నియమించింది. యాస్టరిస్క్ 2028 ఆర్థిక సంవత్సరం నాటికి కోట్ల ఆదాయం సాధించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.